తిరుమల గోశాలలో గోవుల మరణం రాజకీయ మలుపు తీసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. టీటీడీ నిర్లక్ష్యం వల్ల గోశాలలో వందల సంఖ్యలో గోవులు మరణించాయని మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, వైసీపీ నేత బూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో నిజ నిర్ధారణకు రావాలని టీటీడీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాల్ విసిరారు. దీంతో ఈరోజు ఉదయం బూమన, కూటమి నాయకులు గోశాల సందర్శనకు బయలుదేరడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న రాత్రి నుంచే బూమన ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తులను ఏర్పాటు చేశారు. గోశాల సందర్శనకు గుంపుగా రావద్దని ఇరు వర్గాలకు పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు గోశాలను సందర్శించకుండా బూమనను గృహ నిర్బంధం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శునకాలు కూడా గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తోంది. వాటి అంతిమయాత్రకు వాహన సేవను కూడా అందుబాటులోకి తేనున్నారు. దేశంలోనే తొలిసారిగా కుక్కలు, పిల్లుల కోసం శ్మశాన వాటికను నగరపాలక సంస్థ సిద్ధం చేస్తోంది. అహ్మదాబాద్ నగరం దానిలిందా ప్రాంతంలో ఉన్న కరుణా మందిర్లో కుక్కలు, పిల్లుల కోసం ప్రత్యేకంగా శ్మశాన వాటికను నిర్మిస్తున్నారు. సుమారు 30 లక్షల రూపాయలతో కుక్కల కళేబరాలను దహనం చేసి బూడిదగా మార్చడానికి అధునాతన సిఎన్జి ఫర్నేస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై అహ్మదాబాద్ నగరం పరిధిలో చనిపోయే కుక్కలతో పాటు పిల్లులను ఈ శ్మశాన వాటికలోనే దహనం చేయనున్నారు. అలాగే అహ్మదాబాద్లో చనిపోయే కుక్కలు, పిల్లులను శ్మశాన వాటికకు తీసుకువెళ్లడానికి ప్రత్యేక వాహన సర్వీసులు అందుబాటులోకి తేనున్నారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, వీటి జూనియర్ కళాశాల ఇంగ్లీష్ అధ్యాపకులు నల్లి రవికుమార్ 2025 జిల్లా స్థాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా ట్రోఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకున్నారు. పురస్కారం అందుకున్న సందర్భంగా రవికుమార్కి కళాశాల కరస్పాండెంట్ వినోద్ కుమార్, ప్రిన్సిపల్ కె రాజా, సహా అధ్యాపకులు తదితరులు అభినందించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సన్నిహితుడు, రూరల్ టీడీపీ నాయకుడు మార్ని వాసుదేవ్ రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. వాసుదేవ్ నియామకం ద్వారా గోరంట్ల వర్గానికి రాజమహేంద్రవరంలో కీలక పదవి దక్కినట్టయింది.